నా పేరు మూడవది మోహన్ కృష్ణ, మాది నివర్తండ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్యాకెట్ వచ్చి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మొలక శాతం బాగానే ఉంది, పేరు వ్యవస్థ కూడా బాగానే ఉంది, చిక్కటి కాపు వచ్చింది. వేరే రకాలతో పోలిస్తే కాయ సైజు కింద నుంచి పై దాకా ఒకటే సైజు బాగుంది. వేరే రకాల కంటే వర్షానికి గట్టికి బాగా తట్టుకుంటుంది. పూత రాలటం కానీ అలాంటివి ఏం లేదు, వచ్చిన పూత వచ్చినట్టుగా పిండి పడుతుంది. ఈ స్వస్తిక్ తేజ తెగులు తట్టుకునే రకం. ఇది నల్లికి తట్టుకునే రకం. ఇది అది దానికి A+ ఇవ్వచ్చు. ఈ స్వస్తిక్ తేజ ఏ మందు కొట్టినా బాగా వెంటనే తీసుకుంటుంది రిజల్ట్. ఎండుకాయ కోసిన తర్వాత కూడా రంగు మంచిగా వస్తుంది, మంచి షైన్ ఇస్తుంది. కూలి వాళ్ళు మాత్రం ఇది బరువు ఉంది, సంచులు మాత్రం బరువు ఉన్నాయి అని చెప్తున్నారు. గింజ అయితే 100 నుంచి 110, 120 దాకా గింజలు ఉండొచ్చు. ఇప్పటికీ ముడత తట్టుకుంటుంది, నల్లికి తట్టుకుంటుంది కాబట్టి ముడత కూడా ఆటోమేటిక్గా తట్టుకుంటుంది. వేరే రకాలతో పోలిస్తే కాయ సైజు బరువు ఉంది కాబట్టి, మంచి షైన్ ఉంది కాబట్టి వేరే రకాలతో పోలిస్తే ఇది 500-1000 రూపాయలు ఒక కింటాకి ఎక్కువ ఉండొచ్చు. తీసుకుంటే రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. స్వస్తిక్ తేజ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, 5 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఫోటో పెట్టమన్నారు. చెట్టుకి ఫోటో పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని బట్టి మందులు చెప్తున్నారు, అవి స్ప్రే చేస్తున్నాం. వాళ్ళు చెప్పడం వల్ల మాకు కూడా ఉపయోగానే ఉంది. తాలు శాతం ప్రస్తుతానికి అయితే తాలు శాతం ఏం లేదు. ఒక 10 క్వింటాలకి ఒక 5 కిలోలు తాలు వెళ్తుంది అంతే. ఈ సంవత్సరం వర్షాలు పడ్డా కూడా తాలు శాతం రాల. విత్తనం మాత్రం చెప్పుకోదగ్గ విత్తనమే. దీనికి వాళ్ళు ఎవరో చెప్పారని కాదు, తాలు శాతం అయితే ప్రస్తుతానికి అయితే లేదు. నేను స్వస్తిక్ తేజ 10 ప్యాకెట్లు తీసుకున్నాను. దానికి 2 కోతలు కోసాను, 10 క్వింటల్ దాకా కోసాను. మళ్ళీ ఇంకా 20 క్వింటల్ దాకా కాయలు ఉన్నాయి దీంట్లో. 40 ఎకరానికి 40 అందుకోవచ్చు, 40 క్వింటాలు అందుకోవచ్చు. ఈ సంవత్సరం 1 ఎకరం వేసుకున్నా, నెక్స్ట్ ఇయర్ ఇంకో ఎకరానికి కలిపి వేసుకున్నాను. ఎవరైనా తీసుకోవాల్సింది. రైతులందరూ గుండె మీద చేసుకుని వేసుకోవచ్చు.